అగ్గిని కూడా ఒక ఇంటి నుంచి ఒకరు అడిగి తెచ్చుకునేవాళ్ళు అంటే ఈ తరం వాళ్ళకి నమ్మశక్యం కాదు కదా. అవును, అగ్గిపెట్టే అందరిళ్లలో ఉండేది కాదు. అందుకే పక్కవాళ్లు పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆకులతో ఆ మంటను అంటించుకుని మన ఇంటి పొయ్యి వెలిగించుకునేవాళ్ళం. అప్పట్లో ఎంత కష్టపడి కీప్యాడ్ ఫోన్ని ఛార్జ్ చేసేవాళ్ళము. పవర్ బ్యాకప్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే ఇప్పటి తరానికి ఆ కష్టం తెలీదు. 11 మంది స్నేహితులు కలిసి ఒక బాల్ని కొనేవాళ్ళు. ఇప్పుడు బాల్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఆ 11 మంది స్నేహితులు ఒకే చోట కలవలేని పరిస్థితి. కరెంట్, మొబైల్ లేని ఆ సమయంలో ఇంట్లో వెలుగునిచ్చే ఈ లాంతరు. అప్పట్లో దీని వెలుగులోనే చదువుకునేవాళ్ళం. గుర్తుంది కదా, నీటి ఒడ్డున కాగితపు పడవలు, ఇష్టంగా ఆడుకునే మనసుకు నచ్చిన ఆటలు, ఏమీ తెలియని అపురూపమైన ఆ బాల్యం. ఆ బాల్యాన్ని అంతా వదిలేసి ఈ డబ్బు లోకంలోకి అడుగు పెట్టాం. ఇప్పుడు పరుగులు పెడుతున్నాం, అంతే కదా. నిజంగా అవన్నీ మరపురాని రోజులే కదా. చిన్నప్పుడు ఇలా చెవుల దగ్గర ఏవో పెట్టుకుని మొబైల్ ఫోన్ ఆటలు ఆడుకునేవాళ్ళం. అప్పటికి మనకి తెలియదు కదా ఇప్పుడు అదే మొబైల్లో మనం బందీలం అయిపోతామని.